గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. వైఎస్ఆర్సీపీ నాయకుల విమర్శలను తీవ్రంగా ఖండించి అగ్ని జ్వాలలతో మండిపడుతూ హెచ్చరించిన కూటమి ప్రభుత్వం టీడీపీ నాయకులు. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం గుడిబండ మండల పరిధిలోని కరికెరా నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రీ సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షులు, టీటీడీ బోర్డు మెంబర్, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పైన కూటమి ప్రభుత్వం టీడీపీ పైన చేసిన విమర్శలను కరికెరా నందు కూటమి ప్రభుత్వం టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండిస్తూ అగ్ని జ్వాలలతో మండిపడుతూ హెచ్చరిస్తూ ఆవేశంతో ఆక్రోశంతో నిప్పులు కురిపిస్తూ మరొకసారి తీవ్రంగా హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ తెలుగుదేశం నాయకులు కరికెరా రవిశంకర్, దాసరపల్లి వి చంద్రశేఖర్, యు నాగరాజు, తిప్పేస్వామి, ఎక్స్ సర్పంచ్, డీజే సిత్తన్న, లింగన్న, వార్డు మెంబర్ గుజ్జప్ప, కరియన్న, సత్యనారాయణ, మంజునాథ్, యూనిట్ ఇన్ఛార్జ్ మూర్ఖనప్ప, డీలర్ రమేష్, అనిల్ పాల్గొన్నారు. నమస్కారం. ఇక్కడ ఏమైందంటే ప్రతి ఒక్కడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడేంత అర్హత ఉండేవాళ్ళు మాత్రమే వచ్చి మాట్లాడాల. ఎక్కడెక్కడో నుంచో వచ్చేసి ఏదేదో ఇష్టానుసారంగా మాట్లాడితే అది వినబడుకొని అది తెలుసుకొని ఊరుకుంటే మాకేం చేత కాదని కాదు. అధికారం ఉంది, నలుగురికి మంచి చేయాలనే ఉద్దేశంతోనే మన నారా చంద్రబాబు నాయుడు అధికారంకి ప్రజలు గుర్తించి చంద్రబాబు నాయుడు అధికారం తీసుకుని వచ్చినారు. అదేవిధంగా మన ఎంఎస్ రాజన్న గారు, గుండుమల తిప్పేసమ్మన్న గారు, శ్రీనివాసమూర్తి అన్న గారు వీళ్ళంతా కట్టుకట్టుగా పనిచేసి ఈ రాష్ట్రాన్ని ఈ మడకశిర తాలూకాన్ని ఉద్ధరించాలా. కొంతమంది బీదవాళ్ళు ఉన్నారు, వలస పోకూడదు, ఖచ్చితంగా వాళ్ళకి ఏదో న్యాయం చేయాలని జనాలు ప్రతి ఒక్క ప్రజలందరూ ఓటేసి గెలిపించేటువంటి స్థానిక మన ఎంఎస్ రాజన్న గారు ఇక్కడ గెలిచినారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రస్తుతానికి ఎవడో వచ్చి ఏదో మాట్లాడి స్థాయి ఉండాల. ఒక ఎంఎస్ రాజన్న గారి గురించి మాట్లాడే అర్హత ఉండాల. అది లేకపోతే మాట్లాడకూడదు. మాట్లాడేదాన్ని కూడా ఒక అర్హత ఉండి మాట్లాడాల. ఏమయ్యా నువ్వు చెప్తున్నావు, కరేకెరే పంచాయతీలో రోడ్డు పక్కన అడ్డ గోడ కట్టినారంటే ఎవరు గవర్నమెంట్లో కట్టినారయ్యా? ఏం తలకాయ ఎక్కడునుకొని మాట్లాడుతున్నావా నువ్వు? తలకాయ ఉందేమయ్యా అసలు నీకు? తలకాయ ఉంటే మాట్లాడతావేమయ్యా నువ్వు? అట్లా 5 ఏళ్ళు ఏం చేస్తున్నావయ్యా? ఏం తిన్నావయ్యా? కడుపానికి గట్టి ఉన్నావా? ఏం తింటున్నావు? అన్నం తింటున్నావా? గట్టి తింటున్నావా? అసలు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడతాము, ఏం ఇది గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసింది, ఇట్లాంటి పనులు ఎవరు చేసినారు అని అర్థం చేసుకొని మాట్లాడాలా. 5 సంవత్సరాలు నువ్వు ఏం చేసినావు? గోడ కట్టినారంట. గోడ నువ్వేం చేస్తున్నావు? 5 ఏళ్ళు రోజు సీసీ రోడ్డు గోడ అడ్డం కట్టేటప్పుడు నువ్వేం చేస్తున్నావా? గవర్నమెంట్ కదా, గవర్నమెంట్ ఉంది కదా, నీకే ఏం చేస్తున్నావు నువ్వు? ఇష్టానుసారంగా మాట్లాడి నాకేదో మీడియా సిక్కిందే, నాకెవరో ఇది వచ్చినారు అది ఇది అని నువ్వు ఇష్టానుసారంగా ఎంఎస్ రాజు గురించి స్థాయి నీకు మాట్లాడే అంత అర్హత ఉందా? నువ్వు మాట్లాడడానికి ఒక పద్ధతి ఉండాలా. అభివృద్ధిగా అడుగు. నువ్వు అభివృద్ధి కోసం మాట్లాడు. అభివృద్ధి లేకున్నా అప్పుడు వచ్చి మన ఎంఎస్ రాజన్నను మాట్లాడు. నువ్వు అది విడిచిపెట్టేసి నువ్వు ఇష్టానుసారంగా నీళ్లు లేవు అది ఇది అని మాట్లాడుతున్నావు. మీలాగా ఇంతకుముందు పెద్దోళ్ళు చెప్పినారు, ఇక్కడ రవిసమన్న గారు, నాగరాజన్న గారు చెప్పినారు, మేము ఎక్కడి నుంచి నీళ్ళు ట్యాంకర్లో తీసుకుని వచ్చి ఇక్కడ ఛానల్ కిడిసలేదాయా? అంతా ఇటు రాష్ట్రానికే తెలిసిండేది. ఛానల్లో నీళ్లు వచ్చిండే, నీళ్లు ఇడిచిండేది. ఇక్కడ జలహారతి ఇచ్చినాం, ఇక్కడ నీళ్లు ట్యాంకర్లా కాదు ఇడిచిండేది. ఏదైనా మాట్లాడే తప్పు కొంచెం ఇంచిత జ్ఞానం పెట్టుకొని మాట్లాడాలా. నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడితే మేము కూడా, మాకు మండల్లో లీడర్ ఉన్నారు, మాకు క్యాడర్ ఉంది, ఎంఎస్ రాజన్నకి ప్రత్యేకంగా జనాలు ఉన్నారు, ప్రజలున్నారు. ఇష్టానుసారంగా మాట్లాడితే మేము చేతులకు గాజు వేసుకొని అట్లాంటి పరిస్థితులు మాకు లేవు. ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి మంచిది అది చెడ్డదని ఏదని చూసుకొని మాట్లాడి నేర్చుకో. ఖబర్దారు. ఇంతకుముందు ఏమైనా మాట్లాడినావంటే ఇంకా పరిస్థితులు చేయి జారిపోతుంది. హెచ్చరించాలని నీకు ఈ వార్నింగ్ ఇస్తూ ఉండేది. అందరికీ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు, ధన్యవాదాలు. అందరికీ నమస్కారము. నిన్నటి రోజు మన ప్రియతమ నాయకులు ఎంఎస్ రాజు పైన మరియు ఎమ్మెల్సీ గుండమల తిప్పేస్వామి పైన అసత్య ఆరోపణలు చేస్తూ
మన పంచాయతీ వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. వీరు ప్రభుత్వం వచ్చి 18 నెలలు గడిచినా కూడా ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదని అసత్య ఆరోపణలు చేస్తున్నారు. వీరు ప్రతి గ్రామంలోనూ విచారిస్తే ఎవరు అభివృద్ధి చేసినారు, ఎవరు అభివృద్ధి చేయలేదని నిజ నిర్ధారణ తెలుస్తుంది. ఊరికే కూర్చొని వీళ్ళు ఎట్లాంటట్లే మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. మరియు మన తాలూకాను అభివృద్ధిగా దిశగా ప్రయాణిస్తున్న ప్రియతమ నాయకులు ఎమ్మెల్సీ గుండమల్లి తిప్పేస్వామి గారు, మన యంగ్ హీరో ఎంఎస్ రాజు గారి పైన అహర్నిశలు కష్టపడుతూ మన మడక్సిరా నియోజకవర్గం అభివృద్ధిపైనే వీరు సాధిస్తున్నటువంటి విజయంలో అందరం పాలుపంచుకుంటున్నాము. అటువంటి వీరిపైన లేనిపోని అభాండాలు చేస్తూ కాలం గడుపుతున్నారు. గత వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి గ్రామంలోనూ ఎమ్మెల్యేకి బ్రోకర్లుగా పనిచేసినారు. ప్రతి గ్రామంలో అంగన్వాడీ పోస్టులు కావాలన్నా, చివరకు కస్తూరిబాయి స్కూల్లో ఒక స్వీపర్గా పనిచేయాలన్నా కూడా లక్ష రూపాయలు డిమాండ్ చేసి వారి నుండి వసూలు చేసి ఉద్యోగాలు ఇచ్చినారు. ఈరోజు అదే కస్తూరిబాయి స్కూల్లో కూడా ఒక పైసా నయా పైసా కూడా మన ఎమ్మెల్యే గారు అయితేనేమి, ఎమ్మెల్సీ గారు అయితేనేమి, మన ప్రియతమ నాయకులు శ్రీనివాసమూర్తి గారు అయితేనేమి ఎవ్వరు కూడా ఒక రూపాయి కూడా ఒక కార్యకర్త దగ్గర వసూలు చేయకుండా ప్రతి ఒక్క కస్తూరిబాయి స్కూల్లో కానీ ఇతర కేజీబీ స్కూల్లో ప్రతి మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హాస్టల్లో కూడా ప్రత్యేకంగా వసతులు కల్పించి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించినారు. అటువంటి వారిపై విమర్శలు చేయడం చాలా విడ్డూరంగా ఉంది. మీకు కళ్ళు కనబడవా వైఎస్ఆర్సీపీ నాయకులకు అని అడుగుతున్నాను. ఈరోజు అన్ని అభివృద్ధి పనుల్లో కూడా ముగ్గురు పాలు పంచుకొని ఎంఎస్ రాజు గారు, ఎమ్మెల్సీ తిప్పేస్వామి గారు, ప్రియతమ నాయకుడు శ్రీనివాసమూర్తి గారు కూడా ముగ్గురుగా అభివృద్ధి చేస్తున్నారు. ఈరోజు మడక్సిరాలో ఫ్యాషన్ డిజైన్ ప్రతి ఒక్క మహిళలకు కూడా ఉపాధి కల్పిస్తున్నారు. ఇంకా అభివృద్ధిగా మడక్సిరా పరుగెడుతుంటే ఏమి అభివృద్ధి చేయలేదని విమర్శలు చేస్తున్నారు. నీటి వసతిలో సర్పంచ్ మీ వైఎస్ఆర్సీపీ వాడే ఉన్నాడు. అతను ఎన్నిసార్లు చెప్పినా కూడా చెవులకేసుకోరు. మీ దగ్గరే ఉన్నాయి కానీ లొసుగులో మా ప్రభుత్వం నుండి ఎటువంటి ఇది లేదు, సహకారం అందిస్తున్నారు. డబ్బులు ప్రతి ఒక్క పంచాయతీ విధుల్లోనూ కూడా కంప్లీట్గా డ్రా చేస్తున్నారు. స్ట్రీట్ లైట్లు సరిగా లేవు, నీటి వసతి సరిగా లేదు. ఇటువంటి మీ వైఎస్ఆర్సీపీ సర్పంచులే ఉన్నారు కానీ మాపై నిందలు ఎందుకు వేస్తావయ్యా? వైఎస్ఆర్సీపీ నాయకులపై సూటిగా ప్రశ్నిస్తున్నాం. కృష్ణా జలాలు మడకసిరాకు వచ్చినాయి, రియల్ ట్రయల్గా మనకు పంపించినారే కానీ మనకు మామూలుగా అమరాపురానికి వస్తాయని చెప్పలేదు. ట్రయల్ రన్లుగా వచ్చినాయి, మడకసిరా చెరువుకు వచ్చినాయి, అమరాపురం వరకు వచ్చినాయి. అక్కడ కొన్ని ప్రాబ్లముల వల్ల నిలబడినాయే తప్ప మీరు పంచిన విధంగా వర్షాపు నీటితో మడకసిరా చెరువుకు నింపలేదు అని సవాల్ విసురుతున్నాం. మీ కాలంలో అనేక ఎఫ్పీ షాపుల్లో కూడా దొందుగా ఎక్కడికక్కడే విచ్చలివిడిగా అమ్ముతూ చేస్తున్నారు. పబ్లిక్గా ప్రజలుగా ప్రతి నెల కూడా ప్రతి ఒక్క షాపు దగ్గర కూడా గలాటలు జరిగినాయి. కానీ ఈరోజు ఏ షాపు దగ్గరికైనా తక్కువ తూకం ఇస్తున్నారు. కానీ ఇవి ఉన్నాయి కానీ అవి ఉన్నాయి కానీ ఎక్కడ కూడా డీలర్ల దగ్గర మా పంచాయతీలో
ఎక్కడ కూడా ఇటువంటి అవరోధాలు లేకుండా పంపిణీ జరుగుతున్నాయి. నీ కాలంలో ఎంత దోచుకున్నారో ప్రజలకే చెప్తున్నారు, పబ్లిక్గా చెప్తున్నారు. ఎప్పుడో ఒక అర్ధ గంట ఇచ్చేది, ఒక అర్ధ గంట తీసుకుపోయేది, అయిపోయినాయని చెప్పేసేది. ఇటువంటి దారుణాలు దండిగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్క దాంట్లో కూడా వసూలు చేసేది, మళ్ళీ పక్కకు పెట్టేసి ప్రజలు అన్యాయం చేస్తున్నారు. ప్రతి ఒక్క అభివృద్ధి పని, ఏ అభివృద్ధి పని జరిగినాయని మీరు మనల్ని విమర్శిస్తున్నారు, మన ఎమ్మెల్యే గారిని విమర్శిస్తున్నారు. సూటిగా చెప్పాలని కోరుకుంటున్నాం. మరియు ప్రతి ఒక్క గ్రామంలో కరీకెర పంచాయతీలో రోడ్డుకు అడ్డంగా కట్టినారన్నారు. ప్రభుత్వం హయాంలో కట్టినారయ్యా నీ రోడ్డులో అడ్డంగా? నీ ప్రభుత్వ హయాంలో కట్టినారు. నీకు చేతగాక నిలబెట్టలేదు, నీ వాళ్ళకు అనుకూలంగా చేసుకున్నావు. అంతేగాని మా ప్రభుత్వ హయాంలో ఏమన్నా కట్టింటే మేము తొలగిస్తాం. పబ్లిక్గా వచ్చి చెప్పు. నీ దగ్గరే అన్ని లొసుగులు ఉన్నాయి. మళ్ళీ మన ఎమ్మెల్యే గారిని మాట్లాడే అర్హత నీకు లేదు. ఎమ్మెల్యే గారికి అంటావు నువ్వు లో మెజార్టీతో గెలిచినావని. ఆ మెజార్టీ నీవే తీసుకుంటే నీకే క్రెడిట్ వస్తూ ఉండే. నీకు అది కూడా లేదు కదా. లో మెజార్టీ హై మెజార్టీ అని నీకెట్లా తెలుస్తుంది? మెజార్టీ అని తెలుసుకో. అంతేగాని తక్కువ మెజార్టీ ఎక్కువ మెజార్టీ అని విమర్శించే అర్హత నీకు లేదు. వైఎస్ఆర్సీపీ నాయకులకు ఒకటే చెప్తున్నాము, అభివృద్ధికి కలిసి వస్తే కరెక్ట్గా ఉంటారు, లేదంటే దాని ప్రతిఫలం ఏదో ఉంటుందని మీరు ముందు చూస్తున్నారు, చూడబోతున్నారని కూడా చెప్తున్నాను. ఇంతటితో ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. కరీకెర గ్రామ పంచాయతీ పరిధిలోని కొంతమంది వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మన మడకసిర శాసనసభ్యులు, సత్యసాయి జిల్లా అధ్యక్షులు, టీటీడీ బోర్డు మెంబర్ అయినటువంటి గౌరవ శ్రీ ఎంఎస్ రాజు అన్న గారిని ఏమో అవినీతి అక్రమాలు చేసి వాళ్లకు అలవాటైంది, కానీ ఆ మాటను మన ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు మన పంచాయతీ పరిధిలోని కొంతమంది వైసీపీ వాళ్ళు. సో మీరు ఒక బేరీజ్ వేసుకోండి. వైసీపీ హయాంలో మీ ఎమ్మెల్యే అంటే గత మాజీ శాసనసభ్యులు ఏం అవినీతి చేశారు, ఇప్పుడున్న శాసనసభ్యులు గౌరవ ఎంఎస్ రాజు గారు ఏం అభివృద్ధి చేశారు, బహిరంగ చర్చకు సిద్ధమా అని నేను సవాల్ విసురుతున్నాను మన పంచాయతీలోని మరి గుడిబండ మండలంలోని కొంతమంది వైసీపీ నాయకులకు. చర్చించాం రండి. టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్న గత ఎమ్మెల్యే పొలంనేరు తిప్పేస్వామి గారు బోర్డు టికెట్ను కూడా అమ్ముకున్న సంగతి అందరికీ తెలిసిందే. అప్పుడు ఎక్కడ పోయారు మీరు? అప్పుడు అడిగే అర్హత మీకు లేదా? అదే పార్టీలో ఉన్నారు కదా. అంగన్వాడీ హెల్పర్ పోస్టుకు మన దాసరపల్లి కరీకెర గ్రామ పంచాయతీలో మన దాసరపల్లి గ్రామంలోనే అదే మీరే పోయి పేద ప్రజల నుంచి కనీసం 2 నుంచి 2.5 లక్షలు మీ ఎమ్మెల్యే చేతికి ముట్ట చెప్పారు కదా. అప్పుడు ఏమైపోయారు మీరు? అప్పుడు ప్రశ్నించే అర్హత మీకు లేదా? మీకేమైనా వాటా ఉందేమో అప్పుడు అనిపిస్తూ ఉంది నాకు. ఏలంటే మీ ఎమ్మెల్యేను ప్రశ్నించలేదంటే మీకు కూడా ఉన్నట్లే కదా. మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుత టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్న మన ఎంఎస్ రాజు అన్న గారు స్వయంగా నేనే పోయి ఇప్పటికి 3-4 లెటర్లు ఇప్పించాను తిరుపతి దేవస్థానానికి వెళ్ళే వాళ్లకు, మా వాళ్ళకి పైసా ఖర్చు లేకుండా తిరుపతి దేవస్థానం టికెట్ను మనకి ఇప్పించారు. 10 పైసలు కూడా ఇవ్వలేదు మేము. అది మీరు చేశారా? ఇప్పుడు రీసెంట్గా మన గ్రామంలోనే ఒక అంగన్వాడీ పోస్ట్ కూడా హెల్పర్ పోస్ట్ కాల్ఫామ్ చేశారు. దానికి కూడా ఇప్పుడే చెప్తున్నా మన పంచాయతీ నాయకులందరూ కలుసుకొని ఎవరికైనా ఎవరి వద్ద కూడా 10 పైసలు తీసుకోకుండా అంగన్వాడీ హెల్పర్ పోస్ట్ ఇచ్చేదానికి మన నాయకులు కానీ, మన ఎమ్మెల్యే గారు కానీ, మన ప్రియతమ నేత మాజీ ఎమ్మెల్సీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండుమల తిప్పేస్వామి అన్న గారు కానీ
రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసమూర్తి అన్న గారు కానీ ఎవరైనా 10 పైసల డబ్బులు తీసుకుంటే అప్పుడు మీరు మాట్లాడండి. మీలా కాదు, మీ నైజం అది, మీ పార్టీ నైజం అది. మీరా మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడేది. మీరు ఎన్నో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. మీరు వెనకే ఉండి కూడా ప్రశ్నించలేని స్థితిలో మీరు అప్పుడు ఉన్నారు. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఏదైనా ఒక తప్పు చేశారంటే మేము అడిగా, ఇది మనకు స్వార్థాన్ని మనకు ఎమ్మెల్యే గారు కానీ మన ఎమ్మెల్సీ గారు కానీ కల్పించారు. వాళ్ళు డైరెక్ట్ గానే అంటారు, మన పక్క నుంచి ఏమైనా సమస్యలున్నా తప్పులున్నా మీరు డైరెక్ట్ గా అడగండి అని అంటారు. అది రాజకీయ నాయకుని లక్షణం, మీలాగా కాదు. మీరు గతం ఏమి చేశారో మీరు ఒకసారి గుర్తు చేసుకొని మన నాయకుల మీద కానీ మన ఎమ్మెల్యే గారి మీద కానీ మాట్లాడటానికి ముందుకు రండి. సో ఇప్పటికైనా తెలుసుకొని మీరు మన కూటమి ప్రభుత్వానికి సలహాలు అందించాలే కానీ ఇలాంటి కల్లిబల్లి మాటలు చెప్పుకొని మీరు పబ్బం కడుక్కోవాలంటే ప్రజలు చూస్తున్నారు ఎవరు ఏం చేస్తున్నారు. నేనైనా తప్పు అయితే తప్పే, ఎవరు చేసినా తప్పైనా తప్పే. ప్రజలు గమనిస్తారు, ప్రజలు న్యాయ నిర్ణేతలు. మనం కాదు, మేము అనుకోవచ్చు మేము బాగా చేస్తున్నామని, మనం కాదు అనుకునేది ప్రజలు. అది గుర్తించుకోండి. ఫస్ట్ ఎప్పుడైనా కానీ ఒక వ్యక్తిని విమర్శించేటప్పుడు తన స్థాయి గురించి మాట్లాడాలి. స్థాయికి మించి మాట్లాడితే అది బాగోదు. మీరేం చేశారు ఏం చేస్తున్నారో అది మీకే తెలియాలా కానీ ఇంకా జనాలకి తెలిసిపోయింది ఆటోమేటిక్గా ఎవరు ఏం చేశారు. వెనుక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు ఏం చేశారు, ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు అనేది జనాలంతా గమనిస్తున్నారు. దయచేసి నేను ఒకటే అడుగుతున్నాను, మీరేదైనా అభివృద్ధి పైన కానీ మన ఎమ్మెల్యే గారు వచ్చినప్పటి నుంచి దేనిపైన కానీ మీరు చర్చలకు సిద్ధం అంటే మేము సిద్ధం. ఇది ఖచ్చితం. ఎప్పుడైనా ఎక్కడైనా రెడీ. వీడి గురించి మాట్లాడుతున్నారు. మీలాగా కుప్పంలో జలహారతి ఇవ్వడానికి ట్యాంకర్లతో నీళ్లు పోసి జలహారతి ఇవ్వలేదు మా నాయకులు. ఇక్కడ మనము ఇచ్చాం, మన దాసరపల్లి కానీ కరికేర్ కానీ అంతా మేము ఇచ్చాం. ట్రయల్ రన్ వచ్చినప్పుడు శుద్ధమైన కృష్ణ జలాలు వచ్చినప్పుడే మేము జలహారతి ఇచ్చాం, ట్యాంకర్ల నీళ్లతో కాదు. అది గుర్తుంచుకోండి ఫస్ట్ మీరు. ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. జై హింద్, జై తెలుగుదేశం.